Yeah, hi everyone. This is Rajendra. Welcome back to my channel. Today's video we are discussing about the application deployment in Kubernetes cluster. ఓకే యా ఈ సిరీస్లో మనం ప్రీవియస్గా ఏమేమి డిస్కస్ చేసామంటే ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ వచ్చేసి డే జీరో స్టెప్ జీరోలో లైక్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఓకే రిక్వైర్మెంట్స్ అండ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ రైట్ సో yeah yeah in that required applications and all required softwares and all we are install the docker compose and kubectl. Okay, if you have any doubts and all please go and watch my docker series for installation and setup and kubernetes series for cluster setup and all to install the kubectl. Okay, once these steps are done in our local computer, okay, or any cloud aws instances and all, then we are following up the local cluster deployment. Okay, local cluster deployment with the help of kind package. Okay, kind software. So that with the kind software we have been, yeah, మనం ఏమేమి కాన్ఫిగర్ చేసామంటే ఒక మాస్టర్ నోట్ టూ వర్కర్ నోట్స్గా తీసుకొని కాన్ఫిగర్ చేసాం అనమాట. ఓకే, ఇది యాజ్ యూజ్గా మీరు ఫాలో అవ్వండి, మనకు ఒక క్లస్టర్ క్రియేట్ అయిపోతుంది. క్లస్టర్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం అనమాట. స్టెప్ టూలో ఏం చేసాం, స్టెప్ త్రీలో ఏం చేసాం అనేది మనం ఈ ప్రాజెక్ట్ సిరీస్లో ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేశారంటే యూ విల్ గెట్ టు నో హౌ టు డిప్లాయ్ ద రెడీస్ అండ్ హౌ టు డిప్లాయ్ ద పోస్ట్ గ్రేస్. ఓకే, యా, అవి అయిపోయిన తర్వాత ఈరోజు మన ఫైనల్ వీడియో ఇన్ ద లోకల్ క్లస్టర్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసి మెయిన్ అంటే సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్లో సేమ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలనేది చూస్తాం. That will be done in 20 minutes, within 20 minutes, because all the things I have been explained in the this videos, right? There I will directly create set up one cluster, and I will directly try to install all the configurations. Okay, setup is done, then డైరెక్ట్గా మన మేనిఫెస్ట్ ఫైల్స్ ఏమున్నాయి అవి రన్ చేస్తాను అనమాట. ఓకే, యా, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు హియర్, ఇక్కడ మనం ఏమేం చేస్తున్నామంటే మన అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి మనం ఏమేమి ఆబ్జెక్ట్స్, ఓకే, ఏమేమి ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం అనేది చూడాలన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ బీన్ కవర్డ్ హియర్: కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్ అండ్ నెట్వర్క్ పాలసీస్, డిప్లాయ్మెంట్స్, ఇనిట్ కంటైనర్ అండ్ సైడ్ కార్ కంటైనర్, ప్రాప్స్, హారిజాంటల్ ఆటోస్కేలర్, okay, pod autoscaler and service. These are the objects, Kubernetes objects we have been covered in our this application to deploy in cluster. Okay, yeah, not only this okay, whatever the objects we have been seen here, ఇక్కడ వరకు ఒక స్టెప్ వన్ ఆఫ్ ద అంటే ఓవరాల్ ప్రాజెక్ట్లో స్టెప్ వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ అండ్ డిప్లాయ్మెంట్ పార్ట్ ఈస్ డన్. ఓకే, నెక్స్ట్ మనకి దీనికన్నా అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ ఆర్బ్యాక్, షెడ్యూలర్స్, ఇలా కొన్ని అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ కూడా మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం అనమాట. అవి ఎలా అంటే లోకల్ క్లస్టర్ కాకుండా మనం ఆల్రెడీ సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్ డిప్లాయ్ చేసిన తర్వాత అందులో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఓవరాల్గా ప్రాజెక్ట్లో స్టేజ్ వన్ అయిపోయిన తర్వాత స్టేజ్ టూలో మనం అడ్వాన్స్డ్ థింగ్స్ చూద్దాం, హెల్మ్ చార్ట్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, బ్యాక్ టు హియర్. ఇప్పుడు మనకి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ప్రీవియస్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మన హోస్ట్ మిషన్ లోకల్ మిషన్ అనుకుంటే, ఓకే, ఇందులో ఒక మాస్టర్ నోడు, 2 వర్కర్ నోడ్స్ అనుకున్నాం. ఓకే, ఈ 2 వర్కర్ నోడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డిబి రెడిస్, ఓకే, పోస్ట్ గ్రేస్ రెడీస్, ఈ 2 డిప్లాయ్మెంట్స్ కంప్లీట్ చేసాం మనం ప్రీవియస్ వీడియోలో. ఓకే, ఈ వీడియోలో ఏం చూస్తున్నాం అంటే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చూస్తున్నాం అనమాట. ఓకే, మనకున్న ఈ 2 నోట్స్లో యాజ్ ఆఫ్ నో మన డిప్లాయ్మెంట్ ప్రకారం
ర్యాండమ్గా అవైలబుల్గా ఉన్న నోట్స్ని తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మన అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 2 ఆఫ్ కాన్సెప్ట్లో ఏం చూస్తామంటే ఇట్లా ర్యాండమ్గా కాకుండా డీబీకి ఒక డెడికేటెడ్ నోడ్ని సెటప్ చేసేస్తాం. అంటే మనం పోస్ట్ గ్రేస్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసినా ఏం చేసినా సరే పోస్ట్ గ్రేస్ ఆల్వేస్ విల్ గో ఇన్ టు ది నోడ్ 1. ఓకే, అండ్ రెడీస్కి ఒక డెడికేటెడ్ నోడ్ని తీసుకుందాం. ఓకే, అండ్ నేను నెక్స్ట్ అప్లికేషన్కి ఒక డెడికేటెడ్ నోడ్ తీసుకొని అలా చేద్దాం అనమాట. సెల్ఫ్ మేనేజ్ క్లస్టర్లో ఇట్ ఈస్ స్టేజ్ 2. నా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లస్టర్ అనుకుంటే మన అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం ఇన్ లోకల్. ఓకే, దిస్ ఈజ్ అ లోకల్ క్లస్టర్. ఈ లోకల్ క్లస్టర్లో అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెడీస్ పోస్ట్ గ్రేస్ 2 అయిపోయినాయి. అప్లికేషన్ ఇక్కడికి వచ్చింది అనుకుంటే ఈ అప్లికేషన్లో మనకి ఏమేమి తీసుకుంటున్నాం మనం ఆబ్జెక్ట్స్ అంటే దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్. మీకు ఈ ఆబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా సిరీస్ కావాలి, వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్. నేను అంటే ఒక కంప్లీట్ కుబర్నెట్ సిరీస్ని కంప్లీట్ చేస్తాను అనమాట. ఓకే, కుబర్నెట్ సిరీస్ కన్నా హైలీ ఇంపార్టెంట్ నాకు అంటే కామెంట్స్ ఎక్కువ ఏమొచ్చినాయి అంటే సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ చేయమని వచ్చిందనమాట. అందుకని హై ప్రయారిటీలో నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ స్టేజ్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని తర్వాత లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అంటే 5 to 6 మైక్రో సర్వీసెస్. దీంట్లో ఓన్లీ 3 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి కదా, 6 మైక్రో సర్వీసెస్ తీసుకొని ఎలా డిప్లాయ్ చేద్దాం అనేది మనకి ఇస్టియో, నెట్వర్కింగ్, నెక్స్ట్ ఇంగ్రెస్ కంట్రోలర్, ఇట్లా అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ని కూడా కవర్ చేసేలా ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం. ఇలా 2 ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ గో బ్యాక్ టు ద మన కుబర్నెట్ సిరీస్ యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ ఇలానే మనకి ఈ ఛానల్లో ఏమొస్తాయంటే కంప్లీట్గా సిఐసిడి ప్రాజెక్ట్స్, డెవసెకాప్స్ ప్రాజెక్టు, ఇలా మోర్ కంటెంట్, డెవాప్స్ రిలేటెడ్, ఎంఎల్ఆప్స్ రిలేటెడ్ మోర్ కంటెంట్ వస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ keep one new video and all. Yeah, back to here. Config map అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అగైన్ ఐఎమ్ గివింగ్ ద బ్రీఫ్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్స్ అంటే మన అప్లికేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం కాన్ఫిగ్ మ్యాప్లో పెట్టేసుకొని ఆ కాన్ఫిగ్ మ్యాప్ నుంచి మన డిప్లాయ్మెంట్ అంటే మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్లోకి రీడ్ అయ్యేలా పెట్టుకుంటాం అనమాట. అది ఎలా ఆ రెండింటికి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం ఏంటనేది విల్ సీ ఇన్ ద మేనిఫెస్టో ఫైల్ ఇన్ ప్రాక్టికల్. నెక్స్ట్ సీక్రెట్స్ అంటే మనకి ఏదైతే అప్లికేషన్లో డేటాబేస్ యూఆర్ఎల్స్, డేటాబేస్ పాస్వర్డ్స్, ఏపీఐ కీస్, సీక్రెట్స్, రెడీస్ పాస్వర్డ్స్ ఇలా ఉంటాయి కదా. ఆ సీక్రెట్స్ అన్నీ మనం కాన్ఫిగ్లో పెట్టుకుంటే సీక్రెట్స్లో ఎన్కోడ్ చేస్తాం అనమాట. ఓకే, ఎన్కోడ్ చేసేసి ఆ ఎన్కోడెడ్ స్ట్రింగ్స్ని పెట్టేసి దాన్ని మళ్ళీ మనం డిప్లాయ్మెంట్కి మ్యాప్ చేస్తాం. ఓకే, సేమ్ మనకి నెట్వర్క్ పాలసీ అంటే ఏంటంటే నెట్వర్క్ పాలసీ అనేది బై డిఫాల్ట్గా క్లస్టర్లో పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఆల్ ద పాడ్స్ మనకి నేమ్ స్పేస్లో ఉన్న ఆల్ ద పాడ్స్ విత్ ఇన్ ద నోడ్ క్లస్టర్లో ఆల్ ద పాడ్స్ డిఫాల్ట్గా కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే నాకు పాడ్ లైక్ అప్లికేషన్ పాడ్ ఉంది, నెక్స్ట్ రెడీస్ పాడ్ ఉంది, ఓకే, నెక్స్ట్ ఏముంది పోస్ట్ గ్రెస్ పాడ్ ఉంది. నాకు రెడీస్ కమ్యూనికేషన్ అనేది అప్లికేషన్స్ అయితే సరిపోతుంది. నాకు ఎప్పుడైతే నేను లైక్ డేటాబేస్లోకి వెళ్ళి అంటే పోస్ట్ గ్రెస్ కంటైనర్లోకి వెళ్ళి నేను రెడీస్ హిట్ చేస్తే హిట్ అవ్వకూడదు అనమాట. ఇట్ షుడ్ నాట్ బికమ్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ అంటే డిఫాల్ట్గా ఎలా ఉంటుంది అంటే అన్నీ కమ్యూనికేట్ అవుతాయి, ఒకదానికొకటి అన్నీ కమ్యూనికేట్ అవుతాయి అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. బట్ నాకు ఇలా కమ్యూనికేట్ అవ్వకుండా నేను స్పెసిఫిక్గా రిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే ఏం చేస్తా అంటే నాకు నెట్వర్క్ పాలసీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇందులో ఏంటంటే ఇంగ్రెస్, ఓకే,
ఇంగ్రెస్, ఈగ్రెస్ అనే పాలసీస్ ఉంటాయి. ఇదం ఇదేందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెడీస్‌ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే నాకు రెడీస్ ఓన్లీ కమ్యూనికేట్ టు అప్లికేషన్ సర్వర్. వేరే ఏ సర్వర్‌కి అవ్వకూడదు. ఇన్ కేస్ దేనికన్నా అవ్వాలనుకుంటే నేను మాన్యువల్‌గా పర్టిక్యులర్ దానికి అవ్వాలని చెప్పేసి అంటా అనమాట. ఓకే. యాహ్! అలా మనం సెటప్ చేసుకునే దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ పాలిసీస్ అంటాం. ఈ నెట్వర్క్ పాలిసీస్ 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ అంటే ఇంగ్రెస్ అంటే ఇన్‌కమింగ్. ఓకే. ఈగ్రెస్ అంటే ఔట్‌గోయింగ్. అంటే నాకు రెడ్డిస్ నుంచి ఔట్‌గోయింగ్ ఏ సర్వీస్‌కెళ్ళాలి. ఓకే. రెడ్డిస్‌కి ఇన్‌కమింగ్ ఏ అప్లికేషన్ నుంచి, ఏ పాడ్ నుంచి రావాలనేది మనం ఎనేబుల్ చేసుకోవాలనమాట. ఓకే. ఇది మన ప్రాజెక్ట్‌లో ఏం చేస్తున్నామంటే అప్లికేషన్ టు రెడీస్ ఎనేబుల్ అయ్యేలా పెట్టుకున్నాం. ఆహ్, అప్లికేషన్ రెడీస్‌కి ఏ అదర్ పాడ్ నుంచి కూడా కమ్యూనికేషన్ లేకుండా డిజేబుల్ చేసేలా ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే. దట్ ఈస్ నెట్వర్క్ పాలిసీస్. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిప్లాయింగ్ ద అప్లికేషన్ విచ్ రిక్వైర్స్ మోర్ అడ్వాంటేజెస్ లైక్ రోలింగ్ అప్డేట్స్ అండ్ రోల్ బ్యాక్స్. ఓకే. అంటే రోల్ బ్యాక్ జేయడానికి, డిప్లాయ్ చేసిన సర్వర్‌ని రోల్ బ్యాక్ జేయడానికి. ఓకే. నెక్స్ట్ స్కేలింగ్ జేయడానికి. ఇలా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అందుకని జెప్పేసి మనం ఓన్లీ అప్లికేషన్ అనేది స్టేట్‌లెస్ అప్లికేషన్ గాబట్టి నేను డిప్లాయ్‌మెంట్‌కెళ్ళా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం, పోస్ట్‌గ్రెస్‌కి స్టేట్‌ఫుల్ సెట్ వాడాం. అది ఎందుకు వాడాం ఏంటనేది ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డిప్లాయ్ పోస్ట్‌గ్రెస్ అని ఒక వీడియో, ఇందులోనే వీడియో ఉంటది. అది చూడండి. యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దిస్. ఓకే. నెక్స్ట్ ఇనిట్ కంటైనర్స్ అంటే ఏందంటే, ఇనిట్ కంటైనర్స్ ఎందుకు ఎనేబుల్ చేసామంటే మనకి సమ్‌టైమ్స్ డేటాబేస్ మే నాట్ బి రెడీ రైట్. వెనెవర్ ఐ యామ్ డూయింగ్ దట్, okay, deploying the application, database will not be run at that time. Okay, might not be run at that time until unless database is ready or running. My container, my application pod won't be started. ఓకే. మా అప్లికేషన్ సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదనమాట. అలా స్టార్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేనేం చేశానంటే కంటైనర్ అంటే ఇనిషియలైజేషన్. ఈ కంటైనర్‌లో మనకి ఆహ్, అంటే అప్లికేషన్ ఇనిషియలైజ్ అవుతున్నప్పుడు ఏమేం కావాలో అవన్నీ, కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే. యాహ్! సైడ్ కార్ కంటైనర్ అంటే ఏందంటే, ఈ సైడ్ కార్ కంటైనర్ అనేది నాకు అప్లికేషన్ కంటైనర్‌తో పాటు రన్ అవుతా ఉంటది. ఓకే. రన్ అవుతా ఉంటది. సైడ్ అంటే సైడ్ యాక్టివిటీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాగర్ ఉందనుకో. ఆ లాగర్ మన అప్లికేషన్‌లో ఎలా అంటే ఎవ్రీ 5 సెకండ్స్‌కి లాగర్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటదనమాట. ఓకే. బట్ ఇన్ నెక్స్ట్ సీరీస్‌లో ఆర్ సమ్ అదర్ సీరీస్‌లో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా ఉంటదంటే మా ప్రాజెక్ట్‌లో దేర్ ఈస్ ఏ ఫైల్ బీట్ అప్లికేషన్, ఫైల్ బీట్ అని ఉంటది. ఫైల్ బీట్ అందులో రన్ అయ్యి ఇక్కడ అప్లికేషన్‌లోకి రైట్ అవుతున్న అన్ని ఆహ్, లాగ్ ఫైల్స్ మొత్తాన్ని మనకి ఈకేఎస్ ఈకేఎల్ ఈకేఎస్ క్లస్టర్ అని ఉంటదనమాట. ఓకే. ఓకే. సారీ, నాట్ ఈకేఎస్, ఈఎల్‌కే. ఈఎల్‌కే సర్వీస్ ఉంటది. ఈఎల్‌కే సర్వీస్‌కి సెండ్ చేస్తదనమాట. ఓకే. సెంట్రలైజ్డ్ లాగింగ్ మెకానిజం ఉంటది. దాంట్లోకి సెండ్ చేస్తది. ఇలా మనం సైడ్ కార్ కంటైనర్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇక్కడ మన ఐడియా ఏందంటే ఎన్నైతే కుబర్నెట్స్ ఆబ్జెక్ట్స్ మనం ఉన్నాయో మెయిన్‌గా అంటే డే టు డే యాక్టివిటీస్‌లో మెయిన్ మనం ప్రాజెక్ట్‌లో ఇంటిగ్రేట్ చేయాలి. ఏదన్నా మన ప్రాజెక్ట్‌ని ఆన్‌బోర్డ్ చేయాలంటే ఏమేమి కావాలనేది మెయిన్ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ఒక్కొక్క యూజ్ కేస్ తీసుకొని ఓకే. మన ప్రాజెక్ట్‌లో ఇంటిగ్రేట్ చేస్తున్నాను అనమాట. సో దట్ యూ విల్ గెట్ టు అండర్‌స్టాండ్ అండ్ నాట్ ఓన్లీ థియరిటికల్ పార్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ప్రాక్టికల్‌గా మన ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మీకు అర్థమవుతదనమాట. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. ప్రాజెక్ట్ ఏదో మీకు అంటే ఈ ప్రాజెక్ట్ అంతా నేను ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. బట్ అలా చేయొద్దు గదా! అలా చేయకుండా మీకేందంటే ఈ ప్రాజెక్ట్ అనేది అర్థమవ్వాలి. కంప్లీట్‌గా ప్రతి ఆబ్జెక్ట్‌ని మనం కుబర్నెట్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ పైథాన్, ఫాస్ట్ ఏపీఐ ఇలా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ మీకు ఎలా మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తాం అనేది అర్థమవుతే ఓకే. రియల్‌గా అర్థమవుతే ఓకే. మీకు రియల్‌గా మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తా నేను. రియల్‌గా మీకు అర్థమవుతే నెక్స్ట్ మీరు సేమ్ మేనిఫెస్ట్ ఫైల్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ మై కన్సర్న్ హియర్. ఓకే.
whatever my subscribers and whoever is watching this video, they feel comfortable. అంటే కాన్ఫిగ్ మ్యాప్ అంటే ఏంది, సీక్రెట్స్ అంటే ఏంది, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద డీటెయిల్ వే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్లోకి వచ్చే వరకు మనం ఇవన్నీ ఉన్న ఇన్ని ఆబ్జెక్ట్స్ని ఒకదానికొకటి అంటే మ్యాప్ చేసి, ఓకే, అన్నిటిని మ్యాప్ చేసి, ఓకే, ఒక ప్రాజెక్ట్ లాగా ఎలా చేయాలనేది, దట్ ఈస్ ద మెయిన్ పార్ట్, రైట్? యా, అది మనం ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఓకే, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటంటే లైవ్నెస్ ప్రాప్స్, స్టార్ట్నెస్, రెడీనెస్ ప్రాప్స్ అని ఇట్లా మల్టిపుల్ ప్రాప్స్ ఉంటాయి. లైవ్నెస్ ప్రాప్ అంటే ఏంటంటే మనం మెన్షన్ చేసిన టైంకి ప్రతిసారి హెల్త్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మన ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 సెకండ్స్ లేదా ఎవ్రీ 30 సెకండ్స్ అని పెట్టామనుకో, ఈ టైం అనేది అగ్రెసివ్ ఇవ్వకూడదు. ఎవ్రీ 30 సెకండ్స్ అట్లా, ఓకే, కొంచెం టైం పీరియడ్ ఇవ్వాలి. ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి మన అప్లికేషన్ని హెల్త్ చెక్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లైవ్నెస్ ప్రాప్. లైవ్నెస్ ప్రాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చెక్ చేసి, హెల్త్ చెక్ చేసి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీస్టార్ట్ ద, నాట్ రీస్టార్ట్, ఓకే, రీట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 30 సెకండ్స్కి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ రీస్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద లైవ్నెస్. రెడీనెస్ ఏంటంటే ఇన్ కేస్ మనకి హెల్త్ ఓకే అయింది, 200 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే రెడీనెస్ ప్రాబ్ అనేది మన ట్రాఫిక్ని అలో చేస్తుంది. ఓకే, ఓకే, రెడీనెస్ ప్రాబ్ అనేది ట్రాఫిక్ని అలో చేస్తుంది అనమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్. నెక్స్ట్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అంటే మనకి లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో, ఓకే, లోడ్ అనేది 20 ఉంది. ఇమ్మీడియట్గా మనకి ఏమైందంటే మన అప్లికేషన్లోకి నేనేం చేశాను అంటే ఒక కొత్త కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే ఏమైందంటే, ఓకే, సినారియో ప్లే గ్రౌండ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చే వరకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న అందరూ డెవాప్స్ ఇంజనీర్స్ అందరూ నా అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేశారు. అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నా లోడ్ ఏమైంది, 20 నుంచి ఓకే 80% అయింది. ఓకే, అప్పటి వరకు నాకు ఎంతమంది 2 పార్ట్సే ఉన్నాయి డిఫాల్ట్గా. ఓకే, 2 పార్ట్స్ నాకు 50 మెంబర్స్ యూజర్స్ని, 50% ఆఫ్ యూజర్స్ని ఓకే యాక్సెస్ అంటే సర్వీస్ ప్రాపర్గా ఇవ్వగలిగింది. బట్ 80% అబోవ్ 50% వెళ్ళారంటే ఇదేమంటుందంటే నాకు 2 మోర్ పార్ట్స్ కావాలి, లేదంటే 5 మోర్ పార్ట్స్ కావాలి. దీనికన్నా ఎక్కువ వస్తే నేను లోడ్నే యాక్సెస్ చేయలేము అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్ అంటే లోడ్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇంకొక 3 పార్ట్స్ని, ఇంకొక 5 పార్ట్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, అలాంటి పాడ్ ఆటో స్కేలర్ చేసుకోవడానికి కోసం పాడ్ని ఆటో స్కేలర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది ఏంటంటే మనం ఏదైతే డిప్లాయ్మెంట్ చేసామో ఈ డిప్లాయ్మెంట్ మనకు ఆ సర్వీస్ అనేది అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలి కదా. ఓకే, అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వడానికి ఇలా ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వడానికి మనం సర్వీస్ యూజ్ చేసి సర్వీస్కి ఒక పోర్ట్ బైండ్ చేసి దాన్ని నోడ్ పోర్ట్, ఆ నోడ్ పోర్ట్ మీద ఎనేబుల్ అయ్యే. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ యూజింగ్ ద నోడ్ పోర్ట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్లో కూడా నోడ్ పోర్టే వాడతాం. బట్ మూవింగ్ ఫార్వర్డ్, లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈకేఎస్లో కూడా చేస్తామన్నమాట. ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్లో చేస్తున్నప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేద్దాం. ఓకే, యా, ఇదండి. నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద I will explain the manifesto file here. Manifesto files. This is application deployment manifesto file. Already I have been written it. In going forward, I will tell you how to use the AI for creating the manifesto files. Okay, and all. AI యూజ్ చేసి కూడా మనం మేనిఫెస్టో ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా లైవ్లో మేనిఫెస్టో ఫైల్స్ని క్రియేట్ చేసేలా ట్రై చేద్దాం. ఓకే, యా, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మనం
లైవ్గా చేయాలంటే ఇట్ మే టేక్ హ్యూజ్ టైమ్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, బట్ ఇన్ ద కమింగ్ వీడియోస్ విల్ సీ దట్ ఆల్సో. యా, ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ ద కాన్ఫిగ్ మ్యాప్ హియర్. ఓకే, ఎందుకు ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ చేశానంటే మన ప్రీవియస్ వీడియోస్కి ఇది కంటిన్యూషన్ అండి. ఓకే, కంటిన్యూషన్ కాబట్టి నేమ్ స్పేసెస్, రిసోర్స్ కోటా ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. మీరు డైరెక్ట్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, అంటే రెడీస్ డిప్లాయ్మెంట్, పోస్ట్ గ్రెస్ డిప్లాయ్మెంట్ చూసిన తర్వాత అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి రండి. దెన్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ వై ఐ కేమ్ డైరెక్ట్లీ టు ద కాన్ఫిగ్ మ్యాప్ ఇన్ ద అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడమే చూస్తున్నాం, బట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ all the services, all microservices together need to be run. ఓకే, బట్ ఇన్ ద డిప్లాయ్మెంట్ వైజ్గా ఏంటంటే మనం మేనిఫెస్ట్ ఫైల్స్ ఏ సర్వీస్కి ఆ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యా, ఇలా అండి. ఇప్పుడు మనకి ఇలాంటి మన డెవాప్స్ కంటెంట్ ఇంకా చాలా చూడడానికి, ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్, షేర్ ద డెవాప్స్ పీపుల్. ఓకే, యా, సో దట్ I may get more reach on all the things. ఓకే, యా, ఇక్కడ మనం ఏంటంటే కాన్ఫిగ్ మ్యాప్ ఆల్రెడీ చేశాను కదా. ఇక్కడ మనకి నేమ్ స్పేస్, ఇక్కడ ఏంటంటే మనం డెవ్ నేమ్ స్పేస్ అని తీసుకున్నాం ప్రీవియస్గా. డెవ్ నేమ్ స్పేస్ అని దీన్ని నేను డెవ్ నేమ్ స్పేస్లోకి చేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే మనకి డేటాబేస్ కాన్ఫిగరేషన్స్లో ఏమి ఇచ్చాం, డేటాబేస్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాం. అవేంటి, డేటాబేస్ నేము, రెడీస్. ఓకే, మనకి ఏదైతే అప్లికేషన్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయో ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తం డేటాలో ఇచ్చామన్నమాట. ఓకే, ఇది దేంట్లో మ్యాప్ అయి ఉందంటే ఈ మెటాడేటాలో దిస్ ఈజ్ అ కాన్ఫిగ్ నేమ్ అండి. ఈ కాన్ఫిగ్ ఒక నేమ్ ఇస్తాం, కాన్ఫిగ్ మ్యాప్, దట్ ఈస్ అ నేమ్. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్. ఈ సీక్రెట్స్లో మనకి సీక్రెట్స్ ఫర్ అప్లికేషన్ పార్ట్లో ఏం చేస్తామంటే సీక్రెట్స్ కైండ్ ఈజ్ అ సీక్రెట్స్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అ నేమ్, దిస్ ఈజ్ అ నేమ్ స్పేస్, అండ్ దెన్ టైప్ అపాక్యూ అని తీసుకొని, ఓకే, అపాక్యూ అని తీసుకొని మనం ఏం చేసాం ఇక్కడ అంటే ఇలా కూడా ఇవ్వకూడదు మనం యాక్చువల్గా. ఓకే, యా, దీన్ని నేను ఎన్కోడ్ చేసాం. ఓకే, ఎన్కోడ్ చేయడానికి ఎలా ఏంటనేది కమాండ్స్ అవన్నీ నేను ఒక నోట్స్ ఉంటుంది అనమాట, ఆ నోట్స్ ఇస్తాను మీకు. ఓకే, మనం ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ సిరీస్ చేస్తున్నామో ఈ సిరీసెస్ అన్నీ 3 to ఎన్ని పార్ట్స్ అన్ని పార్ట్స్కి డిఫరెంట్గా అన్ని నోట్స్ వస్తుంది అనమాట. ఆ నోట్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ దట్ నోట్స్. ఓకే, ఫర్ కమాండ్స్ అంటే డే టు డే యూస్ చేసే కమాండ్స్ అవన్నీ మనకు అందులో ఉంటాయి, ప్లీజ్ చెక్ దట్ వన్. ఓకే, సారీ గైస్. Yeah, next time I will try to record the videos on night time. Okay, daytime some disturbance is coming. Yeah, బ్యాక్ టు హియర్. ఇక్కడ మనం ఈ యూజర్ అండ్ పాస్వర్డ్ని ఎన్కోడ్ చేసాం అనమాట. ఎన్కోడ్ చేసి ఎన్కోడ్ స్ట్రింగ్ ఇచ్చాం. ఇక్కడ డిఫాల్ట్గా ఎన్కోడ్ చేసిన వాల్యూస్ని మనకి కుబర్నెట్స్లో ఏంటంటే అప్లికేషన్ పాడ్ రీడ్ చేస్తున్నప్పుడు డీకోడ్ చేసుకుంటుంది వాటిని. ఓకే, డీకోడ్ చేసి యాక్చువల్ టెస్ట్ లాగా చేంజ్ చేసుకొని మనం ఏదైతే యాక్చువల్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ద సీక్రెట్స్. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ థింగ్ అండి. యా, ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు నెట్వర్క్ పాలసీస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్గా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ పాలసీస్ మెయిన్ చూద్దాం. ఈ నెట్వర్క్ పాలసీస్, దిస్ ఈజ్ అ వన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా సపరేషన్, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపరేషన్. ఈ డాట్స్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇది నెట్వర్క్ పాలసీస్, సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని సపరేషన్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ని సపరేషన్ చేయడానికి మనం ఈ 3 డాట్స్ అనేది మ్యాండేటరీగా వాడాలి, లేకపోతే ఇట్ విల్ గివ్ ద సింటాక్స్ ఎర్రర్ అనమాట. ఓకే, యా, రెడీస్ పాడ్ ఓన్లీ యాక్సెప్ట్స్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫాస్ట్ ఏపీఐ యాప్ నుంచే యాక్సెస్ చేయాలన్నమాట.
on port of 6379. ఇది సెక్యూరిటీ లెవెల్ కాన్ఫిగరేషన్ అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలసీ, నెట్వర్క్ ఎన్పి పాలసీ నేమ్. అండ్ దెన్ దిస్ ఈస్ వాట్ నేమ్ స్పేస్ విచ్ we have dev. అండ్ దెన్ స్పెసిఫికేషన్లో మనం ఏం చేస్తున్నామంటే రెడీస్ అప్లైస్ టు ద రెడీస్ పాడ్. అంటే మనకి మ్యాచ్ లేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ మ్యాచ్ లేబుల్స్ ఏమున్నాయో మ్యాచ్ లేబుల్స్ కూడా ఇక్కడ సేమ్ ఉండాలన్నమాట. యూజింగ్ దట్ మ్యాచ్ లేబుల్ ఓన్లీ వీఆర్ ట్రై టు క్రియేటింగ్ ద ఓకే దిస్ వన్. ఓకే యా, ఇక్కడ మనం పాలసీ టైప్ ఏమి ఇచ్చాం, ఇంగ్రెస్ అంటే ఏమనుకున్నాం, ఇన్కమింగ్ ట్రాఫిక్ అనుకున్నాం. అవుట్ గోయింగ్ దేనికైనా వెళ్ళొచ్చు, ఓకే, అవుట్ గోయింగ్ ఆల్, బట్ ఇన్కమింగ్ ఓన్లీ యాప్ నుంచి ఇన్కమింగ్ తీసుకుంటున్నాం రెడీస్కి. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ ఫ్రమ్ విచ్ పాడ్, ఏ పాడ్ నుంచి, ఫాస్ట్ ఏపీ పాడ్ అప్లికేషన్ నుంచి కావాలి. పోర్ట్, ఏ పోర్ట్ నుంచి, టీసీపీ ప్రోటోకాల్ 6379 is the port. This is about the network policy. నెక్స్ట్ కమింగ్ టు డిప్లాయ్మెంట్. ఇప్పుడు మనం పైన చేసిన సర్వీసెస్ అన్నీ దీనికి అటాచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటి డిప్లాయ్మెంట్ గురించి ఆల్రెడీ తెలుసు మీకు. యా, ఇక్కడ నేమ్ స్పేస్ అనేది dev1 పెట్టుకోవాలి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ నేమ్ ఇది. రిప్లికా కౌంట్ ఏంటంటే మనం మ్యాక్స్ ఎన్ని రిప్లికాస్ ఉండాలి, 2 ఉండాలా, 3 ఉండాలా, 4 పార్ట్స్, ఎన్ని పార్ట్స్ రన్ అవ్వాలనేది మనం రిప్లికాస్లో ఇస్తాం అన్నమాట. ఈ సెలెక్టర్ అనేది మనం సర్వీస్కి మ్యాచ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఓకే, సారీ, దిస్ ఈజ్ ఫర్ ద రిప్లికా సెట్ సెలెక్టర్. దిస్ ఈజ్ ద పాడ్ సెలెక్టర్ని మనం సర్వీస్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇనిట్ కంటైనర్ అని చెప్పి కదా. ఫస్ట్ మనకి ఏం చేస్తుంది అంటే ఇనిట్ కంటైనర్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ చేసి అయ్యి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది అంటే పీజీ అంటే పోస్ట్ గ్రేస్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ద పోస్ట్ గ్రేస్ ఇస్ యాక్టివ్, ఓకే, ఇఫ్ ద పోస్ట్ గ్రేస్ ఇస్ యాక్టివ్ దెన్ ఓన్లీ అప్లికేషన్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద కంటైనర్. ఓకే, అప్లికేషన్ పాడ్ని రన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్లికేషన్ పాడ్లో ఇంకేముంది మనకి, సైడ్ కార్ కంటైనర్. నేనేం చెప్పా అంటే అప్లికేషన్ పాడ్ అండ్ సైడ్ కార్ కంటైనర్ రెండు ప్యారల్గా రన్ అవుతూనే ఉంటాయి. సో మనకు అప్పుడు ఏమొస్తుంది అంటే 2x2 అని వస్తుంది అనమాట. ఓకే, 2 కంటైనర్స్, మ్యాక్స్ 2 కంటైనర్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఇన్ కేస్ మనకు 2x1 ఉందంటే either one of the container is not running, that is a sidecar container or app container, that we need to be check app pod. Okay, pod. Yeah, next this one is a main application configuration. What is that image name I have given, what is a container name, and what is a port. Okay. Next one వచ్చేసి this configuration I told you, right? Config నేమ్, ఈఎన్విలో కాన్ఫిగ్ నేము, ఓకే, వాల్యూ ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కీ, ఓకే, కీ నేమ్. వాట్ ఈస్ ద కీ నేమ్ అంటే ఇక్కడ నేమ్ అనమాట. కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇచ్చాం కదా, ఓకే, నేమ్ ఆఫ్ ద కాన్ఫిగ్ మ్యాప్. అలా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం మనం. యా, సారీ గైస్, అగైన్ వన్ మోర్ డిస్టర్బెన్స్. యా, బ్యాక్ టు హియర్. ఇలా మనం కాన్ఫిగ్ మ్యాప్ అండ్ మన డిప్లాయ్మెంట్లో కాన్ఫిగర్ మ్యాప్ని ఇలా ఇస్తున్నాం అనమాట, ఈఎన్వి రీడ్ చేయడానికి. ఓకే, యా, దిస్ ఈజ్ ద సేమ్ థింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్ ఉన్నాయి కదా మనకి. సీక్రెట్స్ కూడా సేమ్, పాస్వర్డ్, ఓకే, వాల్యూ ఫ్రమ్ సీక్రెట్ కీ రిఫరెన్స్,
ఎక్కడి నుంచి తీసుకోవాలి సీక్రెట్ ఆబ్జెక్ట్ నేము అండ్ అక్కడ కీ ఏమి ఇచ్చాం, పాస్వర్డ్ అని ఇచ్చాం. ఇక్కడ ఇక్కడ వాల్యూ ఇందులోకి సెట్ చేస్తున్నాం మనం ఈఎన్విలోకి. ఓకే, అప్పుడు మనకు ఆ వాల్యూ ఏమవుతుంది, ఈఎన్వి వాల్యూ ఏమవుతుందంటే అక్కడ ఏదైతే ఇచ్చామో అది ఎన్కోడ్ చేసాం కదా, ఇక్కడ డీకోడ్ అయ్యి పోస్ట్ గ్రేస్గా వెళ్తుంది అనమాట. పోస్ట్ గ్రేస్ పాస్వర్డ్ లాగా వెళ్తుంది. ఓకే, యా. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం డిస్కస్ చేయలేదంటే రిసోర్స్ అండి. ఈచ్ పాడ్కి ఎంత రిసోర్స్ కావాలనేది కూడా ఇస్తున్నాం అనమాట. ఓకే, ఈచ్ పాడ్కి ఎంత రిసోర్స్ కావాలనేది కూడా ఇస్తున్నాం అనమాట. సిపియూ రిక్వెస్ట్ లిమిట్ మ్యాక్స్ 500 మిల్లీ సిపియూ ఉండాలంటున్నాను. నెక్స్ట్ 512 MB ర్యామ్ అంటున్నాను. యా, ఎస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ మీకు అర్థమైపోయింది కదా. రిసోర్సెస్ ఈచ్ పాడ్కి ఎంత ఉండాలి ఏంటనేది ఇట్ ఈస్ అ మ్యాండేటరీగా ఇవ్వాలి, లేదంటే పాడు ఓకే మే కన్జ్యూమ్ హై సిపియూ అండ్ మెమరీ. నెక్స్ట్ రీడ్నెస్ ప్రాబ్ అండ్ లైవ్నెస్ ప్రాబ్ చెప్పా కదా. ఇక్కడ హెల్త్ చెక్ చేస్తుంది. ఓకే, డీలే 15 సెకండ్స్ పెట్టేసి పీరియడ్ 20 సెకండ్స్, ఫెయిల్యూర్ టైం 3 టైమ్స్ ఫెయిల్ అయిపోతే మనకి పాడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, పాడ్ ఓంట్ బి రన్. ఇట్లా 3 టైమ్స్ చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి హెల్త్ చెక్ చేసేసి ఓకే 3 టైమ్స్ చెక్ చేసి అగైన్ ద ట్రాఫిక్ ఎండ్ పాయింట్స్, కస్టమ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. హెల్త్ చెక్ చేసిన తర్వాత ట్రాఫిక్ని ఇంకా వెన్ యాప్ ఈజ్ రెడీ టు సర్వ్ ద ట్రాఫిక్. ఓకే, ఇది ఎప్పుడైతే మనకి 200 ఓకే అయిందో అప్పుడే ట్రాఫిక్ వెళ్తుంది అనమాట పాడ్కి, లేదంటే ట్రాఫిక్ వెళ్ళదు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అంటే మనకి పాడ్ ఉంది కదా మెట్రిక్స్. ఈ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది డిఫాల్ట్గా మనకి లోకల్ సర్వీసెస్లో మెట్రిక్స్ అనేది ఎనేబుల్ అయి ఉండవు క్లస్టర్లో, ఈకేఎస్లో ఉంటాయి. ఓకే, దెన్ సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్ అండ్ లోకల్ క్లస్టర్లో ఓకే మనం ఏంటంటే సర్వర్ మెట్రిక్స్ అనే ఒక మేనిఫెస్టో ఫైల్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. క్లస్టర్ మెట్రిక్స్ని ఎనేబుల్ చేయాలి. క్లస్టర్ మెట్రిక్స్ ఎనేబుల్ చేసినప్పుడే మనకి మెట్రిక్స్ అనేది ట్రాక్ అవుతూ ఉంటాయి. పాడ్ మెట్రిక్స్ అనేది ట్రాకింగ్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, అప్పుడే దెన్ దీస్ మెట్రిక్స్ వాట్ ఎవర్ ద మెట్రిక్స్ మనం ఇక్కడ ఏదైతే యాడ్ చేసామో ఓకే యావరేజ్ సిపియూ యూటిలైజేషన్. ఓకే, సిపియూ యూటిలైజేషన్ అనేది 60% కన్నా గ్రేటర్ దెన్ ఉంటే స్కేల్ అప్ చేయమని చెప్తాం. ఓకే, యూటిలైజేషన్ అంటే సిపియూ యూటిలైజేషన్ రిసోర్స్లో ఏం పెట్టామంటే సిపియూ నేమ్, సిపియూ టార్గెట్ యూటిలైజేషను, యావరేజ్ యూటిలైజేషన్ 60% ఆర్ అబోవ్. ఓకే, యావరేజ్ 60% కన్నా అబోవ్ ఉంటే మనకి మ్యాక్స్ ఎన్ని అనుకున్నాం, మన రిసోర్స్ అవైలబిలిటీని బట్టి మ్యాక్స్ రిప్లికాస్ అంటే మ్యాక్స్ పాడ్స్ 5 వెళ్ళాలి. రిసోర్స్ అవైలబిలిటీ ఎన్ని ఉంటే 2, 3, 4, 5, 1 నుంచి ఇట్లా స్కేల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది
ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, నేమ్ స్పేస్ డెవ్ అని ఇవ్వాలి. ఓకే. ఏ డిప్లాయ్మెంట్ నేమ్ ఇక్కడ ఏ డిప్లాయ్మెంట్కి మ్యాప్ అవ్వాలో ఆ డిప్లాయ్మెంట్ నేమ్ ఇవ్వాలి. ఇదనమాట వర్షన్ కైండ్ డిప్లాయ్మెంట్ నేమ్. మీకు అర్థమైపోయింది కదా. దిస్ ఈజ్ ద హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ నేమ్. దిస్ ఈజ్ ద నేమ్ స్పేస్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఆబ్జెక్ట్స్ అన్నీ ఓకే, సారీ, ఆబ్జెక్ట్స్ అన్నీ మనం ఒక డెవ్ అనే నేమ్ స్పేస్ తీసుకొని ఈ డెవ్ అనే నేమ్ స్పేస్లోనే అన్ని ఆబ్జెక్ట్స్ అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్, రెడిస్, పోస్ట్ గ్రేస్, అప్లికేషన్ ఇందులోనే డిప్లాయ్ చేస్తున్నాం అనమాట యాప్ని. ఓకే, దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి 50%కి డౌన్ అయిపోతుందో, లోడ్ అనేది 50%కి డౌన్ అవుతుందో, ఓకే, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్కేల్ డౌన్ చేయాలి కదా. ఈ బిహేవియర్ అనేది కీ పెట్టేసి స్కేల్ డౌన్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనకి 30 సెకండ్స్ కంటిన్యూస్గా 30 సెకండ్స్ 50% సిపియు ఉంటే స్కేల్ డౌన్ చేస్తున్నాం. స్కేల్ డౌన్ చేసేసి 1 పాడ్కి వెళ్ళమని చెప్తున్నాం అనమాట. అంటే 50% ఆఫ్ సి యూజర్ ట్రాఫిక్ని ఒక పాడ్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. లేదంటే నెక్స్ట్ నాకు ఇంకో పాడ్ కావాలి 50 కన్నా ఎక్కువ వెళ్తే, అప్పుడు 2 పాడ్స్ అవుతాయి. ఓకే, ఇట్లా అనమాట. ఇది స్కేల్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది ఇలా ఇక్కడ మ్యాప్ అవుతుంది. ఇక్కడ మినిమం ఎంత, మ్యాక్స్ ఎంత అనేది. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ అప్ చేయడానికి, ఇది స్కేల్ డౌన్ చేయడానికి. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ద ఫైనల్ ఆబ్జెక్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే జాంగో అప్లికేషన్ సారీ ఫాస్ట్ అయిపోయి మన అప్లికేషన్ ఉందో, అప్లికేషన్ మనకు అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలి కదా. ఓకే, అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలి కదా. అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం దిస్ ఈజ్ అ సర్వీస్ పోర్ట్, నెక్స్ట్ టార్గెట్ పోర్ట్. ఈ టార్గెట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటే, ఇది డెవ్ అనుకుంటే, ఇందులో ఇదేంటి క్లస్టర్. ఓకే, నోడ్ పోర్ట్ అనుకో, నోడ్ పోర్ట్ యూజ్ చేస్తాం మనం. ఓకే, వీ యూస్ ద నోడ్ పోర్ట్ విత్ ద 3080. ఓకే, 3080 యా పోర్ట్. ఫస్ట్ మనకు యూజర్ ట్రాఫిక్ అనేది సర్వీస్కి వెళ్తుంది. సర్వీస్ నుంచి ఓకే, సర్వీస్ నుంచి పాడ్కి వెళ్తుంది. పాడ్ నుంచి కంటైనర్కి వెళ్తుంది అనమాట. ఓకే, యా. ఇక్కడ ఫస్ట్ నోడ్ పోర్ట్ ఉంటుంది. నోడ్ పోర్ట్ అనేది మ్యాప్ అయి ఉంటుంది. దాని తర్వాత సర్వీస్ నుంచి పాడ్కి ఇట్లా వెళ్తుంది అనమాట. ఇక్కడ మ్యాచ్ లేబుల్స్ ఇలా వస్తే ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇవన్నీ మనం ట్రబుల్ షూటింగ్ అంటే సినారియో ప్లే గ్రౌండ్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఏదైతే డిప్లాయ్ చేసామో ఇందులో నుంచి మనం ఎర్రర్ కేసెస్ తీసుకుందాం. అంటే ట్రబుల్ షూటింగ్ కేసెస్ తీసుకొని ఇంటర్వ్యూలో మీరు ఎలా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్స్కి అనేది కూడా చూద్దాం మనం. ఓకే, యా. దిస్ ఈజ్ అబౌట్ ద థియరీ అండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah, here I'm creating another manifesto file for application deployment. Okay, I will give the name for the dev application .yml. Okay, yeah, I created. Next I am changing the this one namespace name, and the remaining all I am keeping it as usual. Not this one guys, dev. And then here the deployment is also should be in the dev. And then
This one also in dev. This one also in dev. Okay. If anything is misconfigured, application won't be accessible. Okay. Yeah. Now Kubernetes uh, get all hyphen and dev. What are the things are there here? Postgres is there. Okay. Redis is there. Now I'm going to deploy the application. kubectl apply hyphen app dev application. Okay. Okay, port is already in use. Okay, then what I am doing here is I will try to delete my previous deployment. Okay, delete uh, deployment of db. No resource found. Okay, what I will do here is I will check that Django. There is another namespace. Yeah. Uh, then kubectl kubectl delete app deployment. Hyphen f. Yeah, and then I will try to delete the redis also. Okay, I'm trying to delete the deployment also. Okay, yeah, it is. There is a previous name. One of the namespace is deployed it. Okay, in that port. That is the reason we are getting the port conflict. Okay, I'm freeing, deleting all the namespace and all the objects. Okay, so to delete the objects and all, we need to be hit this command, guys. Okay, we need to hit the command. Once all the resources got deleted, then I will try to deploy our application. Yeah, see, now it is updated, right? Okay, check the all the configure all the ports and everything. Kubectl get all hyphen n namespace dev. Yeah, see, it's 2 by 2, 1 by 1, 1 by 1 means all the objects and everything has been configured properly, and we'll see the CPU utilization of it. Okay, as of now, the CPU utilization for this we have only the like 0% of utilization. Mm, like 192. We'll see if config 192. Yeah, see, you can see this one, right? Application now application deployed successfully. We can able to get the data, and we can able to well write the data. Welcome to DevOps Rajendra. Okay, please subscribe to channel for more videos. Okay, you got it right. Yeah, this is how we need to be deploy the application, and this is how we need to be write all the manifest files and everything. Okay,
I will share this entire code base and also the manifest files. Okay, manifest files to you, and you can also read that manifest files. You can also try to understand the manifest files and everything. Okay, and also I will share the day-to-day daily based most used commands also for Kubernetes and all. Okay, yeah, I have the like it based upon the service only. It has like 50 plus comments I have. I will share that also. Okay, yeah, please subscribe my channel. Okay, like the videos. From the next video we'll see in the self-managed cluster, which is I will take the three nodes. Okay, three nodes, the same deployment will be doing the that self-managed cluster. I won't be explain all the things. I will directly deploy the application there, and I will enable the GitOps there, and also I will enable the networking and the all the things like whatever the auto scaling and everything. We will be test application from there. Okay, I will try to increase the load using some scripts and everything. Okay, we'll test all the things. And also in that, after deploying into the self-managed cluster, we will try to create the CI/CD pipeline for this project. Okay, from the CI/CD మనకి ఎలా ఉంటుందంటే, ఓకే, ఐ విల్ షో యూ ద డయాగ్రామ్. ఇప్పుడు మనకి ఏమైంది, యాజ్ ఆఫ్ నో వాట్ వీ హ్యావ్. Okay, as of now what we have, code will be there in the GitHub. Okay, నెక్స్ట్ ఏముంటుందంటే మనకి CI/CD. ఓకే, CI/CD. ఈ సిడి పార్ట్లో మనం ఏం చేస్తామంటే గిటాప్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, గిటాప్స్ విత్ ఆర్గో సిడి. సిఐలో ఏం చేస్తామంటే మనం ఇమేజ్ని పుల్ చేసి, ఓకే, ఇమేజ్లో లింటింగ్, కొన్ని సెక్యూరిటీ చెక్స్, బిల్డ్. ఓకే, ఓకే, లింటింగ్, సెక్యూరిటీ చెక్స్, SAST, and then unit testing, నెక్స్ట్ ఇంకేం చేస్తామంటే డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం మనం. డాకర్ ఇమేజ్ బిల్డ్. ఓకే, డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని పుష్ చేస్తాం అనమాట. ఇక్కడికి సిఐ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ సిఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే వర్షన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ డిప్లాయ్ చేసే వర్షన్ని న్యూ అంటే న్యూ వర్షన్ని మనం మేనిఫెస్టో ఫైల్స్లో అప్డేట్ చేస్తే డిప్లాయ్మెంట్ ఫైల్స్లో అది డైరెక్ట్గా మనకు ఆర్గో సిడి ద్వారా క్లస్టర్లో డిప్లాయ్ అయ్యేలా పెడతాం అనమాట. క్లస్టర్ డిప్లాయ్మెంట్ ఇది మనం క్యూఏ సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్ అంటే మనం ఆటో సింక్ పెడతాం మనం. ఓకే, యా, ఇలా ఉంటుందండి. సో దట్ యూ విల్ గెట్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ద CI/CD pipeline and the deployment application and the cluster management. ఓకే, నెక్స్ట్ నేను ఒక మంచి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసుకొని మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియోస్, అండ్ షేర్ దిస్ టు whoever wants to do the projects in the Kubernetes. Okay, thank you. Some disturbance is coming. I will try to rectify the errors and everything. Yeah, thank you.